తెలుగు అనే పదం పుట్టిందే ఈ తెలంగాణ నుంచి పుట్టింది. ఏంటి తెలుగు అంటే త్రిలింగ దేశం. త్రిలింగ దేశం అంటే ఎవరు? సనాతన ధర్మం అని ఒకటి పెట్టుకొని ఎవరికి రాజకీయంగా ఏ ఉపయోగం లేకుండా చంద్రబాబు మోడీ కుమ్మక్కై ఈవీఎంలతోటి పాపం ఆయన అక్కడ డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చింది. మేము కరువుతో కొట్లాడుతూ ఉంటే కోనసీమల కొబ్బరి చెట్లు భూమిని నష్టపరిహారం ఇచ్చే చరిత్ర ఈ రాష్ట్రంలో జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డంగా నరికేస్తాం. మరి ఇది రేవంత్ రెడ్డి ఏ విధంగా తీసుకుంటాడో మాకు తెలియదు, కానీ ఇది ఎవడబ్బ జాగిరి కాదు, ఇది మా అబ్బ జాగిరి అని మేము మా జాగిరి గురించి వాళ్ళ పవన్ కళ్యాణ్ పాత్రదారుడే గాని ఆయన వెనకాల తెలుగునాడు మహాసభ నిర్వహించి తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని చెప్పి చంద్రబాబు ముందు మాట్లాడుతున్నారు ఒక ఆయన, పెద్ద ఆయన. అరే బాబు, నీకేమన్నా చరిత్ర తెలుసా? సంస్కృతి తెలుసా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగు అనే పదం పుట్టిందే ఈ తెలంగాణ నుంచి పుట్టింది. ఏంటి తెలుగు అంటే త్రిలింగ దేశం. త్రిలింగ దేశం అంటే ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం, ఈ మూడు లింగాలు కలిస్తేనే త్రిలింగం అయింది. త్రిలింగం నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి తెలుగు వస్తే నీకు అర్థం కాకుండా తెలంగాణ పదం డిక్షనరీ లేదు, రకరకాల పదాలు మాట్లాడుతున్నారు. అంటే మీకు తెలంగాణ రాష్ట్రము మంచిగా ఉండడం, సుభిక్షంగా ఉండడం మీ కళ్ళకు నచ్చలేదు. మీరు మీ దగ్గర పరిపాలన చేతగాక అక్కడ ఫెయిల్యూర్ అయి మీ ఫెయిల్యూర్ని అంతా కూడా మళ్ళీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి డైవర్షన్ చేసి పబ్బం కట్టుకోవాలని చూస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తే నినాక మొన్న తెలంగాణలో చాలా ఈవెంట్స్ జరిగినాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. అయ్యా ఉప ముఖ్యమంత్రి, నిన్ను ఎందుకు ఎన్నుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? నువ్వు అక్కడ పాలన చేయమని చెప్పి నిన్ను ఎన్నుకున్నారు తప్ప పక్క రాష్ట్రంలో చిచ్చు పెట్టమని ఎన్నుకోలేదు. మీరు ఇక్కడ వచ్చేసి తెలంగాణ ఫార్మేషన్ డే రోజు తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బగొట్టేలా ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే తెలంగాణ అంటే నీకు ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇప్పటికే మా తెలంగాణ వాదులు చాలా ఆ విషయంలో మాట్లాడిండ్రు. అదేదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. ఒకవైపు మహానాడులో తెలంగాణ పదం లేదంటారు, ఇంకోవైపు 2వ తారీఖు రోజే మీరు తెలంగాణ అమరవీరుల గురించి మేము స్మరించుకుంటే మీరు వచ్చేసి తెలంగాణకు వ్యతిరేకంగా ఓ సమావేశం నిర్వహిస్తారా? మీకు తెలంగాణ పైన ఎంత విద్వేషం ఉంటే తప్ప మీరు అట్లాంటి పని చేస్తారు. మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను తెలంగాణలో రాబోయే కాలంలో పోటీ చేస్తా. నేను ఎవరైనా నాపిల్లా పోటీ చేయంగా? భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్సెప్ట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలు. నువ్వు రిజర్వ్డ్ క్యాండిడేట్ కాదు కాబట్టి రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ తప్ప ఎక్కడైనా చేయొచ్చు. కానీ నువ్వు ఇంతకుముందు గతంలో పోటీ చేయలేవా? ఇవాళ కొత్తగా పోటీ చేస్తున్నారా? 2018లో పోటీ చేసిండ్రు, 23లో పోటీ చేసిండ్రు, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిండ్రు. ప్రజలు తీర్పిచ్చారు. తెలంగాణ ప్రజలు నీ స్థానం ఏంటో చూపించిండ్రు. నువ్వు ఇప్పుడు వచ్చేసి నేను తెలంగాణలో పోటీ చేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఏం భయపడిపోయి అయ్యో నువ్వు రావద్దని చెప్పి నేను వేడుకుంటారు అనుకుంటున్నా ఏంటి? సో మీరు ఒకటి గమనించండి, తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరికి ఓటేయాలనో ఎవరికి ఓటేయద్దు, ఎవరిని ఎన్నుకోవాలనో ఎవరిని ఎన్నుకోవద్దు. మీరు వచ్చేసి ఏదో రెచ్చగొట్టేసి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతానంటే అది కుదరదు. అదేవిధంగా మీరు చాలా విషయాలు మాట్లాడారు. తెలంగాణ వాళ్ళు మమ్మల్ని ఆంధ్రోళ్ళని తిట్టిండ్రు రకరకాలంటే ఉద్యమ కాలంలో మీరు మమ్మల్ని తిట్టలే. మీరు మా తెలంగాణ భాషను యాసను కూని చేసి సినిమాల ఫీల్డ్లో ఓ కామెడీ లాగా చేసి మా బతుకులతో ఆడుకున్నారు. మరి మేమేమన్నా అంటున్నాం? అది ఎందుకు అవన్నీ నువ్వు ఇప్పుడు చదువుతున్నావు? నేను కొండగట్టుకు పోయిన 30 కోట్లు ఇచ్చినా అంటే అది నువ్వు మొక్కు చెల్లించుకోవడానికి ఇచ్చినావు. ఇప్పుడు మా తెలంగాణ ప్రజలు వచ్చేసి వెంకటేశ్వర స్వామి మొక్కు చెల్లించడానికి తిరుపతిలో ఉండిలో డబ్బులు ఇస్తలేరా? మరి ఇక దాని గురించి కూడా నువ్వు రాజకీయం చేయాలనా? మీ పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం ఏంటంటే ఇట్లాంటి మాటలు ఈ తెలంగాణలో పనిచేయవు. అదేవిధంగా మీరు ఇంకా రకరకాలుగా ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని వారు వెంటబడడం ఎందుకు? ఆయనకి ఇవన్నీ అవసరమా? ఆయన ఒక జర్నలిస్టు, నికార్స్ అయినటువంటి వ్యక్తి. అది ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. పాశం యాదగిరిని, గద్దరును ఎవరిని దొరికితే వాళ్ళని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఏం తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం
చంపుకొని ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నా, లేకపోతే ఈ పౌరుషానికి మారిపోయారా? తెలంగాణ గడ్డ అంటేనే అనేక ఉద్యమాలకు అడ్డ, ఇది రక్తంతో తడిసినటువంటి నేల, అనేక మంది అమరులైన్లు. ఇవాళ నువ్వు వచ్చి ఇక్కడ కొత్తగా చెప్పుడేంటి? సో మీరు కొద్దిగా కంట్రోల్ చేసుకొని ఉండాల్సిందిగా చెప్తున్నాం. నీకు తెలంగాణ పైన ఎంత విద్వేషం అంటే, కోనసీమలో కొబ్బరి చెట్లు పెస్ట్ వచ్చేసి ఎండిపోతే తెలంగాణ వల్ల దిష్టి తగిలి అవి ఎండిపోయినాయని చెప్పి వ్యాఖ్యానించాడు. ఇదేనా నీకు తెలంగాణ మీద ఉన్న ప్రేమ? కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, నీకు మొదటి నుంచి కూడా తెలంగాణ పైన ఒక విద్వేషం ఉంది. ఇకనైనా నీ తెలంగాణ ప్రేమ పక్కన పెట్టు, నీ డ్రామాలు పక్కన పెట్టు, వాస్తవాలు మాట్లాడుకుని నీ లిమిట్లో మీరు ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మేము కూడా ఇంటలెక్చువల్ ఫోరం కానీ పొలిటికల్ ఫ్రంట్ కానీ మేము ఒక ఇంటలెక్చువల్గా ఆర్గనైజేషన్ ఉన్నది కాబట్టి ఒక మర్యాద పూర్వకంగా మీతో మాట్లాడుతున్నాం, చెప్తున్నాం. మోడీ గారి దగ్గర, అమిత్ షా దగ్గర ఏం చేస్తుండు? సనాతన ధర్మం అని ఒకటి పెట్టుకొని ఎవరికి రాజకీయంగా ఏ ఉపయోగం లేకుండా మీటింగ్లు అతి ఆవేశంతో ఇష్టం వచ్చినట్టు సినిమా డైలాగులు కొట్టుకుంటూ ఇక్కడ వచ్చి తెలంగాణ అంటే మీ అయ్య జాగీరా అని మాట్లాడుతుండు. మా అయ్య జాగీరే, మా తాత జాగీరే, రాబోయే మా పిల్లలది కూడా తెలంగాణనే. మేమేమన్నా నీ ఆంధ్రప్రదేశ్ వచ్చినామా? నిన్నేమన్నా అంటున్నామా? నీకు రాజకీయంగా పోటీ చేసేది ఉంటే నువ్వు 2009 నుంచి ప్రజారాజ్యం పార్టీలో నాయంబడే నిలబడి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగినావు. గద్వాల నుంచి జడ్చర్ల వరకు, షాద్నగర్ వరకు. అట్లా మీకు గెలిచిన దాఖలాలు ఎక్కడ లేవు. మీరే మళ్ళా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని తెంకపోయిన చరిత్ర మీది, పారిపోయిన చరిత్ర మీ అన్నదమ్ములది. అటువంటి చరిత్ర ఉన్నోళ్ళు మళ్ళా ఇప్పుడేదో అన్నదమ్ముల్లాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఎవరి ప్రాంతంలో వాళ్ళు పాలన చేసుకుంటారు. నీ దగ్గర ఆంధ్రప్రదేశ్లో నువ్వు చేసుకో, అక్కడ బడుగు బలహీన వర్గాలను, ఎస్సీలను, ఎస్టీలను రాజకీయ చైతన్యం చేయి, వాళ్లకు లబ్ధి చేకూర్చు అన్ని విధాల. అప్పుడు నిన్ను నమ్ముతారు. అక్కడ గెలిచినాక ఇక్కడొచ్చి హైదరాబాద్లోనే వండుకుంటా, మంచిగా గండిపేట నీళ్లు తాగుకుంటా, ప్యారడైజ్ బిర్యానీ తినుకుంటా నువ్వు ఎంజాయ్ చేసుకుంటున్నావు. కానీ నువ్వు వాళ్ళకు రోడ్లు వేపిస్తున్నావు, అక్కడ వేపించిన దాఖలాలు లేవు. నువ్వు ఒక్క గొప్ప పని చేసిన చరిత్ర ఎక్కడ లేదు. ఇంకా సనాతన ధర్మం అని ఒక ప్లాన్తోని విభేదాలు సృష్టించుకుంటా అక్కడ గుళ్ళల్లో, గోపురాలలో పంచాదులు పెట్టి ఈ విధంగా రాజకీయంగా బడుగు బలైన వర్గాలను అనగదొక్కుంటా ఉండి మళ్ళీ ఇక్కడ వచ్చి మంచిగా జరుగుతున్న సమయంలో తెలంగాణలో ఈ అభివృద్ధి చూసి, హైదరాబాద్ను చూసి ఓర్వలేక చెరువులు, కుంటలు కబ్జా పెట్టుకుంటా, ఇవన్నీ చేసుకుంటా రకరకాలుగా మమ్మల్ని రెచ్చగొట్టే పని చేస్తే, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరయ్యా? నువ్వు బీసీవి. ఈడ ఉన్నోళ్ళంతా 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలే ఉన్నారు. అది నువ్వు కొంచెం గమనించాలి. ఎందుకంటే మీ సోదరుడు మీరంతా పార్టీ పెట్టి హోల్సేల్గా అమ్ముకొని పోయిన చరిత్ర మీది. ఇప్పుడు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మా పాలన మేము చేసుకొని బీసీ ఉద్యమం అనేది ఉధృతంగా జరిగి అందరు ఐకమత్యమయ్యి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో 42% చట్టసభలలో రిజర్వేషన్ ఇస్తాని ఇవ్వకుండా అక్కడ రాష్ట్రపతి దగ్గర, ఇక్కడ గవర్నర్ గారి దగ్గర కోర్టులలో పెండింగ్ పెట్టిన చరిత్రనేమో కాంగ్రెస్ పార్టీది. అవన్నీ కనుమరుగు చేయడానికి నీ ఎంబడి కలిసి మా కూటమిలో భాగస్థుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇట్లా కన్ను గీటంగానే నువ్వు వచ్చి తెలంగాణలో ఏం చేస్తున్నావు? రెచ్చగొడుతున్నావు. ఇటువంటి పనికిరాని పనులు చేస్తే నీ చరిత్ర ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ నిన్ను సినిమా పరంగా అందరం అభిమానిస్తాం, కానీ రాజకీయ పరంగా ఈ రెచ్చగొట్టే పనులన్నీ చేసి నీ విలువ నువ్వు తగ్గించుకోవద్దు. ఎందుకంటే నువ్వు మంచి నటునివే, నటించు అంతవరకే.
కానీ రాజకీయాలకు నువ్వు పనికిరావని తేలిపోయింది. ఎందుకంటే అది మా తెలంగాణ భాషలో ఏమంటారు అంటే డొబ్బ కింద డొబ్బగాడు అని అంటారు. అట్లా నీ చరిత్ర ఎట్లుందంటే నీకు ప్రజలు అధికారం ఇస్తే కూడా నువ్వు చంద్రబాబు గారి దగ్గర ఒక బంట్రోత్ లాగా బతుకుతున్నావు. ఎందుకంటే నీకు ఏమి కావాలనో అవి అందుతున్నాయి, ఆ విధంగా నువ్వు చేస్తున్నావు. కానీ పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా నువ్వు మంచి చేసినది చరిత్ర నీ దగ్గర ఉందా? నువ్వు ఇంకా కొత్తగా తప్పుడు వ్యవహారము. ఇక్కడ తెలంగాణలో అందరూ అన్ని రకాల మనుషులంతా కలిసిమెలిసి ముస్లింలైనా అందరం అన్నదమ్ముల్లాగా బతుకుతున్నాం. నువ్వు వచ్చి సనాతన ధర్మం అని సృష్టించి ఈ హిందూ ముస్లిం అని ఇవన్నీ కుట్రలు చేసుకుంటా రాజకీయంగా మా బీసీ ఉద్యమము ఇంత ఉధృతంగా నడిచి ఎక్కడ నిలబడ్డా కూడా మున్సిపాలిటీలలో బీసీలు ఎక్కడ నిలబడితే అక్కడ గెలిచిన చరిత్ర. చాలా పార్టీలు ఉంటాయి, రాజకీయాలు చేసుకోవచ్చు. వాళ్ళ రాజకీయాల్ని ఈరోజు ఉత్తర భారతదేశం బీజేపీ రాజకీయం చేస్తా ఉంది. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులు కార్మికుల కోసం, వర్గ పోరాటం కోసం పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టులు ఒక పక్క ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమంలో పాల్గొన్న పార్టీ ఉంది. తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడినటువంటి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మారినటువంటి పార్టీ ఉంది. టీడీపీ ఉంది. ఒకప్పుడు అదే ఎన్టీ రామారావుని ఇక్కడ హక్కును చేర్చుకొని ఇక్కడ టీడీపీ ఇక్కడ కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జనసేన పార్టీ పాపం ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ పోటీ చేయడం కానీ అట్లాంటి సాహసం కూడా చేయలేదు. అక్కడేదో ఈవీఎంల తోటి ఆయన ముందు పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఓడిపోయినా చంద్రబాబు మోడీ కుమ్మక్కై ఈవీఎంలతోటి పాపం ఆయన అక్కడ డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చిండు. స్వాగతం పలుకుతాం, కాదంటలేదు. కానీ ఇక్కడొచ్చి మీ తాత జాగిరా, మీ అయ్య జాగిరా, గద్దర్ని కించపరుస్తూ, కమ్యూనిస్టులను కించపరుస్తూ రకరకాలుగా తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం దెబ్బతీసేటువంటి వైఖరిని అవలంబిస్తున్నారు. కాబట్టి వారి పట్ల, ఎందుకంటే పాపం అమాయక పవన్ కళ్యాణ్ పట్ల మాకు ఒక సానుభూతి ఉంది తప్ప విచారణ వ్యక్తం చేస్తాం తప్ప ఆయన వాడిన పదజాలం, ఆయన వదిన బాణం ఎవరు అనంటే వెనకాల చంద్రబాబు గారు, అమిత్ షా, బీజేపీ ఉన్నది. ఇక్కడ బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు. ఎందుకంటే బీసీలకి ఈరోజు ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనగణనలో మా పేర్లు చేర్చలేదు, మా ఊసు లేదని ఒక పక్క ఉద్యమం జరుగుతూ ఉంది. 42% పట్ల కాంగ్రెస్ పట్ల మొత్తం బీసీ ఉద్యమం రగిలిపోతున్నటువంటి సందర్భం. మొత్తం కూడా ఈరోజు బీఆర్ఎస్ ఉన్నంత కాలం బీసీలని అనగదొక్కి బిచ్చగాలుగా మార్చినటువంటి సందర్భం. ఈ అన్ని వాతావరణాలు ఉన్న సందర్భంలోనే ఈరోజు పాపం చర్చను డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్సీ నాగేశ్వరరావు విషయంలో ప్రయత్నం చేశారు. ఏదో మన బండి సంజయ్ కొడుకు విషయంలో డైవర్ట్ చేయడం చూచారు. మళ్ళా మన మంగిలి విషయంలో డైవర్ట్ చేసే కుట్రలు, రకరకాల కుట్రలు చేశారు. కానీ ఏ కుట్రలు పారక ఇదేదో మళ్ళీ ఎడిదిరిగి మళ్ళీ బీసీ ఉద్యమం వైపు తీసుకుపోతారు వీళ్ళు అని చెప్పేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ అస్త్రాన్ని తెలంగాణ పట్ల వాడితే, తెలంగాణ ఏంటంటే దాదాపు ఉద్యమాల కోట, అనేక ప్రాణ త్యాగాలతో ఏర్పడినటువంటి తెలంగాణ, రాజకీయ చైతన్యం, సామాజిక స్పృహ, ఈరోజు అస్తిత్వ ఉద్యమాలకి నిలువైనటువంటి ఈ తెలంగాణలో పవన్ కళ్యాణ్ లాంటి పాచికలు పారవు. ఇట్లాంటి ప్రయత్నాలు విరమించుకోవాలి. నీ పార్టీ పోటీ చేయడానికి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు వ్యతిరేకులు కాదు, నువ్వు రాజకీయాలు చేసుకోవడానికి వ్యతిరేకులు కాదు. నువ్వు ఇప్పటికీ నీ ఇల్లు దాదాపు 20-25 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం జరిగిన క్రమంలో ఏ ఒక్క ఆంధ్ర పెట్టుబడిదారుల పైన కావచ్చు, తెలంగాణ పెట్టుబడిదారుల పైన కావచ్చు, రాజకీయ నాయకుల ఇండ్ల పైన ఎక్కడ కూడా దాడులు జరగలేదు. ఎట్లాంటి కనీసం రక్తపు పారకుండానే తెలంగాణ శాంతియుతంగా చేర్చుకోవడం జరిగింది. ఆ నేపథ్యం ఇక్కడ ప్రజలకు ఉంది. ఇక్కడ ఆ నేపథ్యమే ఉద్యమాలకు ఉంది. ఎంతో మేము అంటా ఉన్నాం, మావోయిస్టులను మట్టుబట్టి పీపుల్స్ వార్ నుంచి అనేక విప్లవ ఉద్యమాలని మట్టుబట్టినటువంటి చంద్రబాబు, కరుడు కట్టిన చంద్రబాబు నాయుడు అక్కడ ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలో వదిలిన బాణం. ఆయన రావడానికి ఎన్ని పాచికలేసిన, టీడీపీ ఏ అధ్యక్షుని పెట్టినా మళ్ళా రాజీనామాలు చేసి పారిపోతున్న సందర్భంలో పాచిక పారక బీజేపీ పాపం కొమ్ములాటలో కూరుకుపోయి ఎవరిని వదలాలో తెలవక పవన్ కళ్యాణ్ అనేటువంటి అస్త్రాన్ని వదిలి ఏదో పాపం క్షణిక ఆనందాన్ని పొందటే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీ, టీడీపీ. కాబట్టి వీటికి ప్రధాన ఆద్యుడు రేవంత్ రెడ్డి కూడా. ఎందుకంటే వీటన్నిటి మంచం ఏదో అంటారు చూసినవా, రోమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వాయించుకున్నట్టుగా తెలంగాణ అంతా కూడా ఇట్లాంటి ఉద్యమాలు జరుగుతూ ఉంటే
ఆ పాపం రేవంత్ రెడ్డి ఆనందపడతా ఉన్నాడు. ఆయన ఇక్కడ అన్నిటికీ పర్మిషన్లు ఇస్తా ఉన్నాడు. అమీర్పేట లాంటి చౌరస్తా లాంటి ఎన్టీ రామారావు కూడా పాపం ఆయనకి ఎన్టీఆర్ స్టేడియం సరిపోవట్లేదు, ఎన్టీఆర్ పార్కు సరిపోవట్లేదు, ఎన్టీఆర్ మ్యూజియం సరిపోవట్లేదు, రకరకాలు ఉన్నాయి తెలంగాణ లోపల. అన్ని ఉన్నా సరే ఆఖరికి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నారు. అయినా మనం ఎక్కడ అనలేదు. నువ్వు ఎవరి విగ్రహాలు పెట్టుకున్నావు అనేటువంటి అంశం మాకు అంశం కాదు. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విప్లవ వీరులకు సంబంధించిన తెలంగాణ కోసం అనేక సంవత్సరాలుగా పోరాడినటువంటి సర్దార్ సర్వేపాపన్న గౌడ్ది కావచ్చు, మన అవసరం అనుకుంటే షేక్ బందది కావచ్చు, దొడ్డి కొమరేది కావచ్చు, సాకల ఐలమ్మది కావచ్చు, దేశ చిన్నమల్లయ్య కావచ్చు, మన కొండా లక్ష్మణ్ బాపూజీది కొంత ట్యాంక్ బండ్ పెట్టిన ఒక విగ్రహానికే ఉత్సవ విగ్రహం కాదు, పార్కులకి రకరకాల పేర్లతో ఇక్కడ ధర్మభిక్షం గారు కావచ్చు, ఎంతో మందికి మన పండగ సాయన లాంటి వాళ్ళందరినీ కూడా ఎందుకు స్మరించుకోవడానికి పెట్టుకోవడానికి సిద్ధం కావట్లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కానీ రేవంత్ రెడ్డి కూడా అదే వైఖరితో ఉండి వాళ్ళనికి ఇక్కడికి ఆహ్వానించి పర్మిషన్లు ఇచ్చి వివాదాలు సృష్టించి బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేటట్టు కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ వ్యతిరేక శక్తులే తెలంగాణ గడ్డ మీదకి వచ్చి మాట్లాడుతున్నాయి. తెలంగాణను అడ్డుకున్న శక్తులే ఇవాళ తెలంగాణలో మరొక జాగా అడ్డా కోసం ఇవాళ ముందుకు వస్తా ఉన్నాయి. కూటమి పేరుతో కుమ్మక్క అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిమ్మాటికి కూడా ఇది మా జాగీర్ కాబట్టే తొలి దశలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నం, మళ్ళీ దశలో మా రాష్ట్రం వచ్చేంత వరకు పొలిమేర దాటి కొడతామని చెప్పాం. అట్లా వీరోచిత పోరాటాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 1200 విద్యార్థుల బలిదానాల పోరాట త్యాగ ఫలితంగా తెలంగాణ వచ్చింది తప్ప ఎవడి దయాదాక్షుల మీద తెలంగాణ రాలేదు. అలాంటి తెలంగాణలో పరిపాలనలో భాగంగా ఉన్న ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇవాళ బీజేపీ, టీడీపీ, జనసేన 3 కూటమి పేరు మీద ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారం రావడం కోసం పట్టుతున్న కుట్రలో భాగమే ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగా ఇక్కడ తెలంగాణ ప్రజల పోరాటాలను గుర్తించకుండా ఉగ్రవాదం పేరుతో అవమానిస్తావు, త్యాగాలని ఇవాళ అవమానించే పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ తెలంగాణలో ఇప్పటిదాకా చెప్పినట్టుగా పొన్నం ప్రభాకర్ ఒక బీసీ బిడ్డ, ఆయన ఇంటి మీద దాడి చేస్తారా? ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు? బీసీల మీద దాడి చేసి తెలంగాణలో వచ్చి తెలంగాణ బిడ్డల ఇంట్ల మీద దాడులు చేసి ఇవాళ తెలంగాణ అడ్డుకోవడానికి చూస్తే అట్లాంటి వ్యక్తుల మీద ఇవాళ ఈ బీసీ సమాజం కూడా ఊరుకోదు. ఇక్కడ బీసీ బహుజన సమాజం రావాలి. ముమ్మాటికి ఇది తెలంగాణ ప్రజల జాగిరే, ఇది బహుజనుల జాగిరే, రాబోయేది కూడా బహుజన రాజ్యం కోసం జాగిరిగానే మేము పోరాడతాం. ఇక్కడ ఆంధ్ర కాంట్రాక్టర్లు, పెత్తందారులు కొనసాగుతా ఉంటే వారి కోసం నువ్వు ఒత్తాసు పలికావు. ఇక్కడ భూములు నిర్మించుకుంది, ఇల్లు నిర్మించుకుంది, కానీ ఖాళీ చేసిపోవాల్సినవి ఇంకా 10 ఏళ్ళ రాజధాని పేరు మీద నాటకాలు ఆడావు. తెలంగాణ వస్తే అన్నం తిన్నాం, అన్ని ముట్టుకోనని చెప్పిన మీరు తెలంగాణలో ఇంకా కుట్రలు పండుతా ఉన్నారు. ఇది ముమ్మాడికి ఇవాళ తెలంగాణ వ్యతిరేక శక్తులే. ఇవాళ కులగణలో జనగణలో కులగణ చేర్చలేదు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని మాట్లాడు. బీజేపీలో ఉన్న పెద్దలు మాట్లాడుతూ ఉంటే తెలంగాణకు అనుకూల వ్యతిరేకంగా నువ్వు ఎక్కడ కూడా మాట్లాడలేదు. 2 కళ్ళ సిద్ధాంతము టీడీపీది, 1 ఓటు 2 రాష్ట్రాలు బీజేపీవి. నీదేమో నేను అన్నం ముట్టుకోను, నేను పొట్టి సీఎం ఇక్కడ గొప్ప అని చెప్పి మాట్లాడిన నీవు, నీ అన్న ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు 1 సీటు కూడా ఇవ్వలేదు. ప్రజారాజ్యం పేరు మీద ఆంధ్రకే పరిమితమైనవు. ఇక్కడ ప్రజల్ని మభ్య మాటలు చెప్పేసి మరొక వలస వచ్చి ఇక్కడ భూములు మమ్మల్ని తిడతానని మాట్లాడుతూ ఉన్నారు. మీరు దోచుకున్న దానికి 1,00,000 సార్లు తిట్టినా తక్కువే. మా జీవితాలే నాశనమైనవి. ఆస్తులు, అభివృద్ధి, మేము కరువుతో కొట్లాడుతూ ఉంటే కోనసీమలో కొబ్బరి చెట్లు పోయినాయి, నష్టపరిహారం ఇచ్చే చరిత్ర ఈ రాష్ట్రంలో జరిగింది. మాకు ఇక్కడ ప్రజల కరెంటు లేదు, నీళ్లు లేవు, ఇక్కడ ఉన్న నీళ్లు పోతా ఉంటే, నిధులు పోతా ఉంటే, ఉద్యోగాలు పోతుంటే ఏనాడు మాట్లాడిని మీరు ఇవాళ తెలంగాణలో ఇక్కడ బీసీల ఉద్యమం కొనసాగుతుంది, బీసీలు నష్టపోతున్నారని చెప్పి ఎక్కడ నువ్వు మాట్లాడలేదు. బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ మీద మాట్లాడవు, లేకపోతే టీఆర్ఎస్ మీద మాట్లాడవు. రొయ్యల పులుసు, చేపల కూరతో తిని మీరు అలాయి బలాయి తీసుకొని నీళ్ళ పేరు మీద రాజకీయం చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా ఇంకా నీళ్ళ పేరు మీద, నిధుల పేరు మీద ఇంకా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఇవాళ పొన్నం మీద కానీ బీసీల మీద జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీసీలు అంటే మీకు అంత చులకనా? అదే ఇంకా రెడ్ల మీదనో కమ్మల మీదనో జరిగితే ఇవాళ ఆంధ్ర విగ్రహాలు పెట్టుకుంటున్న మీరు తెలంగాణ బహుజనులు విస్మరించారు. కాబట్టి ఇది తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రను బీసీ సమాజం తిప్పికొడుతుందని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఎవరికి అడ్డా లేదు. రాబోయేది బీసీల జెండా, బీసీల అడ్డాగానే బీసీల పోరాటాలు కొనసాగుతాయని చెప్తూ, అది నైజామాన్ తరమినం, మిమ్మల్ని తరమడం పెద్ద లెక్క కాదు, అది పోరాటాల గడ్డగా ఇవాళ చూపిస్తుంది అని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు, తెలంగాణను నేను ప్రేమిస్తా, ఆరాధిస్తా,
తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా నా కుటుంబ సభ్యులే అన్నాడు. అయ్యా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులే అని అన్నప్పుడు మొన్న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డంగా నరికేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నీకు అంత కళ్ళకు కనపడేటువంటి పరిస్థితి. మరి ఇది రేవంత్ రెడ్డి ఏ విధంగా తీసుకుంటాడో మాకు తెలియదు, కానీ ఇది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించినట్టుగానే. అదే విధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎవర్రా నువ్వు? పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎవరని అనిపిస్తావా? పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎవరో నీకు తెలియదా? పార్లమెంటులో నీ లగడపాటి రాజగోపాల్ రెడ్డి పేపర్ స్ప్రే వేస్తే పేపర్ స్ప్రేను వాళ్ళు ముఖం మీద కొడితే కూడా తీసుకొని తెలంగాణ కోసం ఆ రోజు ఉన్నటువంటి స్పీకర్ కాలు పట్టుకొని పార్లమెంట్ లో నిలదించి తెలంగాణ తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలియదా నీకు? అదే విధంగా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు, అరే కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు కరీంనగర్ వస్తే నీ హెలికాప్టర్ వెళ్ళి చేస్తా అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడ్ గురించి తెలియదా? ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రిని మంత్రులను నువ్వు నీ యొక్క అనుచరుల చేత, నీ యొక్క కిరాయి గుండాల చేత అవమానకరంగా మాట్లాడుతా ఉన్నవే. తెలంగాణ సోయినోడు అయితే తెలంగాణ ప్రజల నుంచి నువ్వు మరి ఈ రాష్ట్రంలో నువ్వు పార్టీ పెట్టాలనుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ లోపల లాఠీ చార్జ్ జరిగినప్పుడు, బాష్పయోగ గోళాలు విప్పినప్పుడు, విద్యార్థుల మీద తూటాలు గురిపెట్టినప్పుడు కాసో శ్రీకాంత్ చారి ఎల్బీ నగర్ పెట్రోల్ పోసుకొని కాల్చి చచ్చిపోయినప్పుడు కానిస్టేబుల్ కృష్ణయ్య ఈ రోజు తుపాకీ పెట్టుకొని మరి కాల్చుకొని చచ్చిపోయినప్పుడు ఇదే నళిని గారు మీ యొక్క ఆధిపత్య కులాల యొక్క చేతుల యొక్క ఆమె డీసీపీ పదవిని కూడా వదులుకుపోయినప్పుడు ఏ పొక్కల పండుకున్నారో బాబు పవన్ కళ్యాణ్? ఆ రోజు గుర్తు రాలేదా తెలంగాణ గురించి నేను మాట్లాడాలని చెప్పేసి? ఈ తెలంగాణలో ఎప్పుడు మద్రాసు నుంచి తరలి కొడితే అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసి ఈ రోజు 100 ఎకరాలలో ఈ రోజు స్టూడియోలు, రామానాయుడు స్టూడియో, రామకృష్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, ఈ రోజు పోతే ఈ రోజు అక్కడ మరి ఈనాడు రామోజీరావు గ్రూపుల పేరు మీద ఈ రోజు మనం చూస్తున్నాం 100 ఎకరాలు దోపిడీ చేసి ఈ రోజు హీరోలు మీరే, హీరోయిన్లు మీరే, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ మీరే, ఈ రోజు థియేటర్లు మీరే, ఇక్కడ ఉన్నటువంటి దర్శక నిర్మాతలు మీరే. మరి తెలంగాణ సోయినోడు అయితే ఈ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు అందులో ఎందుకు అవకాశం కల్పించలేకపోయినావు, ఎందుకు వాటా ఇవ్వలేకపోయినావు అని చెప్పేసి ఈ సందర్భంగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా నీ వెనుక ఉన్నటువంటి చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతంతో ఆ రోజు తెలంగాణ ప్రజలను అవమానించిండు. మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చేసి వాస్తవంగా దేశానికి నరేంద్ర మోడీ వస్తే ఎక్కడ ఉండాలి? పార్టీ ఆఫీసులోకి రావాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఇంట్లోకి వెళ్ళాలి. కానీ ఎక్కడ వెళ్ళిండు? పవన్ కళ్యాణ్ ఇంట్లోకి వెళ్తాడు, చంద్రబాబు ఇంట్లోకి వెళ్తాడు. చంద్రబాబు బీజేపీ కాదు, పవన్ కళ్యాణ్ బీజేపీ కాదు. కానీ వాళ్ళ ఇంట్లో పోయి నువ్వు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉన్నటువంటి తెలంగాణలో ఈ రోజు మళ్ళీ యొక్క ఉద్యమాన్ని తీసుకోవడానికి వీళ్ళను పావులుగా వాదుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దద్దమ్మలు పార్లమెంటును ఉన్నారో వాళ్ళు మాట్లాడకపోవడం, శాసనసభ్యులు మాట్లాడకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. మా తాతల జాగీరు, మా ముత్తాతల జాగీరు, మా అయ్యల జాగీరు, ఇప్పుడు మా జాగీరు, రేపు మా పిల్లల జాగీరు అని తెలియజేస్తా ఉన్నాం. 1946లో రైతాంగ పోరాటం జరిగితే సచ్చింది మా తాత ముత్తాతలు. తర్వాత 1948లో భారత యూనియన్ సైనిక చర్య చేపట్టినప్పుడు చచ్చిపోయింది 6,000 మందిలో మా తాత ముత్తాతలు మా వాళ్ళు ఉన్నారు. 1956లో ఉద్యమం జరిగితే మా వాళ్ళు చనిపోయారు, అందులో మా వాళ్ళు మా తెలంగాణ మా తాత ముత్తాతలే ఉన్నారు. 1969లో 369 తొలి దశ ఉద్యమంలో 369 మంది చచ్చిపోతే 369 మందిలో ఏ ఒక్కడు ఆంధ్ర సీమాంధ్రులు లేరు, అంతా తెలంగాణ వాళ్ళే ఉన్నారు. మలిదశ ఉద్యమం 2001లో స్టార్ట్ అయితే
1200 మంది అమరులు అయితే అంత తెలంగాణలో ఉన్నారు. మరి ఇది మీ అయ్య జాగిరా, మరి మా అయ్య జాగిరా, ఆంధ్రోడి జాగిరా, లేకపోతే తెలంగాణలో జాగిరా, మీరే తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఎవడబ్బ జాగిరి కాదు, ఇది మా అబ్బ జాగిరని మేము మా జాగిరి గురించి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా సమైక్యాంధ్రుల యొక్క రాజకీయ పెత్తనం ఉండకూడదనే ఈ ఉద్యమం జరిగింది 60 సంవత్సరాలు. వేలాది మంది అమరులయ్యారు. మీ యొక్క దుర్మార్గమైన సీమాంధ్ర ముఖ్యమంత్రుల యొక్క అణిచివేతలు తట్టుకోలేకనే ఆ రోజు 1979-80 దశకంలో నక్సల్స్ గా పోయి అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు బెల్లి లలితకని 18 ముక్కలుగా నరికించి బాయికో ముక్క కండకో కండకు కోసినటువంటి కర్కోటకులు. మరొకసారి చంద్రబాబు నాయుడు యొక్క మాయల పక్కన వేషాలు, టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు ఈ గడ్డ మీద చెల్లవు. ఒకసారి తరిమి కొట్టిన సంగతి మీరు తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. మీరంటే అభిమానం. చంద్రబాబు గారి మాయలు మీకు తెలియదు అనుకుంటాం మేము. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మునిగిపోతున్న సందర్భంలో మిమ్మల్ని బలిపశులు చేసి ఈ రోజు మీకు డిప్యూటీ సీఎం ఇచ్చి ఎక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుంటారన్న భయంతో ఈ రోజు బీజేపీ పార్టీ, ఈ రోజు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ మాయల వలయంలో మళ్ళీ మీరు తెలంగాణకు వచ్చి తెలంగాణ ఫార్మేషన్ డే, తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు వేలాది మంది పోరాట యోధుల ఫలితం, ఈ వేలాది మంది అమరులైనటువంటి లక్షలాది మంది పోరాటం చేసినటువంటి వచ్చినటువంటి ఆ యొక్క అమరవీరులు ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం రోజు ఈడ సమావేశపరచడం అంటేనే ఎంత తెలివి తక్కువతనో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నా నువ్వు ఇక్కడ పోటీ చేసే అర్హత ఉంది, కానీ ఇక్కడ వాళ్ళని కానీ ఈ గడ్డని కానీ అవమానించే హక్కు నీకు కానీ, నీ పార్టీ వాళ్ళు కానీ, నీ కార్యకర్త కానీ ఎవరికి లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ పాత్రధారుడే కానీ ఆయన వెనుకాల సూత్రధారులు చాలా మంది ఉన్నారు. మరి ఇదంతా కూడా తెలంగాణను ఒక రాజకీయ డ్రామాగా, రాజకీయ వేదికగా మలవడానికి, మరి రాజకీయ యుద్ధక్షేత్రంలో పవన్ కళ్యాణ్ను బలిపోషం చేసే విధంగా మరి అనేక శక్తులు పనిచేస్తున్నాయి. ఒక సినిమా యాక్టర్గా పవన్ కళ్యాణ్ను ఈ ప్రాంతంలో చాలామంది గౌరవిస్తారు. కానీ ఇక్కడ వచ్చి తను రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రము మరి ప్రజలు ఎప్పుడు కూడా స్వాగతించరు. ప్రజారాజ్యం పార్టీ మరి 2009లో పోటీ చేసి ఒక కార్పొరేటర్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో గెలవలేదు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో కొంతమేర హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇక్కడ రాజకీయాలు చేయాలంటే భయపడి తను సంపూర్ణంగా ఆంధ్రాకే పరిమితమై మరి తెలంగాణ ప్రజల యొక్క చైతన్యాన్ని గుర్తించి అన్నీ కూడా ముడుచుకొని ఆంధ్రకే పరిమితమైన చరిత్ర ఉన్న సందర్భం. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మరి వచ్చి ఈ తెలంగాణ ఆవిర్భావం రోజు మీ అయ్య జాగిరా అని చెప్పి మరి ఇక్కడ సున్నితమైన ఈ ప్రాంతంలో మళ్ళీ కూడా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం అనేది తన యొక్క అవివేకానికి నిదర్శనం. ఎందుకంటే తెలంగాణ అనేది అనేక మంది త్యాగదనుల పోరాటాలతోటి, బలిదానాలతోటి నిర్మాణమైన రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రంలో నువ్వు ఏదో వచ్చి మరి ఇక్కడ రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ తెలంగాణ సమాజానికి నువ్వు ఇక్కడ చాలా మంది 90% మంది పేద ప్రజలు అనేక రకాలుగా మరి విద్య, వైద్యము అనే రాష్ట్ర బడ్జెట్లో వాటా లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ వాటా లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు. మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఉండే సామాజిక శక్తులకు మీ యొక్క సహకారం అందించి ఇక్కడ తెలంగాణలో ఏ అయితే ప్రజలు వెనుకబాటుతనాన్ని గురవుతారో ఆ వెనుకబాటుతనాన్ని గుర్తించి మరి ప్రజా ఉద్యమాలను మీరు వెనుకాల ఉండి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు, బసవపున్నయ్య లాంటి వాళ్ళు చాలా మంది కూడా మరి ఇక్కడ ఈ ఫ్యూడల్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రజలకు వెన్నుదన్నుగా ఉన్నారు. అంతే తప్పితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఇక్కడ పాల్గొనలేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఈ ప్రజల యొక్క ఆలోచనలు, ఇక్కడి రాజకీయ పరిస్థితులను గౌరవించుకుంటూ మీరు ముందుకు నడవాలి తప్పితే భవిష్యత్తులో మీరు ఇలాంటి నిర్ణయాలు, మీరు చులకన మాటలు
ఈ ప్రాంతాన్ని ఏలం చేసే మాటలు తగ్గించుకోవాలని హితవు పలుకుతూ ముగిస్తున్నాం.